అక్క మీ కమ్యూనిటీ వాళ్ళు రెగ్యులర్ గా వెళ్ళే టెంపుల్స్ ఏమైనా ఉంటాయా అక్క? అన్ని టెంపుల్స్ కి వెళ్తారు రెగ్యులర్ అంటే గా. ప్రత్యేకంగా వెళ్ళే టెంపుల్స్? ప్రత్యేకంగా శివుడి గుడికి వెళ్తారు. వేములవాడ, తెలంగాణలో వేములవాడ రాజన్న దగ్గర ఎప్పుడు పోయినా ఒక్క హిజ్రాన్న మీకు కనిపిస్తాడు 365 రోజులు. ఆ తర్వాత హిజ్రాలు ఎక్కువ వెళ్ళేది గుజరాత్ భోజరాజ్ మాత అమ్మవారి టెంపుల్, తర్వాత మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు దగ్గరికి ఎక్కువ వెళ్తారు. అండ్ ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అన్ని టెంపుల్స్ కి రెగ్యులర్ గా వెళ్తున్నారు. బట్ ద మెయిన్ టెంపుల్స్ ఆర్ దుర్గామాత టెంపుల్స్ అండ్ శివ టెంపుల్స్. అక్కడ వాళ్ళకి ఆ డివోషనలిటీ డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు వాళ్ళ దర్శనానికి కూడా అయ్యో తిరునంగై, తమిళనాడులో పోతే మన ఏ టెంపుల్ అది అరుణాచలం, అయ్యో తిరునంగై వందంగా ఉట్టడంగా అంటే వాళ్ళకి ఇజ్రాయల్ వచ్చారు, వాళ్ళని ఫస్ట్ దేవుడు దర్శనం చేసుకుని వాళ్ళకి ఆయన కోసం వెయిట్ చేస్తుంటాడు దేవుడు అని తమిళ్లో మాట్లాడుకుంటారు మేము గుడికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఏదైనా టెంపుల్స్ కి ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ మనని ఎందుకు పంపించేస్తారు అంటే దేవుడు చాలా దగ్గరగా ఇష్టపడేటువంటి మనుషుల్లో మానవ దీంట్లో ఇజ్రాయలే ఉంటారు. ఎన్నో జన్మల కర్మఫలం మనిషి జన్మ అంటారు కదా, పోయిన జన్మలో ఎన్నో పుణ్యాలు చేశాం కాబట్టి ఈ జన్మలో ఇలా పుట్టాం. ఓన్లీ సొసైటీకి మాత్రమే మేము పనికొస్తాం, ఇంకెవరికి పనికిరాము, సమాజంలో తప్ప. భార్యగా పనికిరాము, భర్తగా పనికిరాము, నాన్నగా పనికిరాము, మాకు ఎటువంటి బంధం లేదు. ఓన్లీ ఆ దేవుడితోటే స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు కొంచెం సొసైటీ మారింది, డివోషనాలిటీ తగ్గింది కొంతమందిలో, కాబట్టి ఇలా ఉన్నారు. లేకపోతే ఇట్స్ లైక్ కంప్లీట్లీ స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ ఆన్ ద ఎర్త్ ఇస్ హిజ్రా అంతే.